అంటే మాజీ మంత్రి కావాలనే ఆరోపణలు చేస్తున్నారు. ఎంత మంచి చేసినా కూడా చేయలేదు అనేదే ప్రచారం చేస్తున్నారు అని చెప్పేసి. ఎలక్షన్ల ముందు కూడా చాలా చూసాం ఇవన్నీ కూడా. నిజానికి యశస్విని గారు గెలిచిన తర్వాత మనోరాలి చేతిలో ఓడిపోయిన తాతగారని ఇలాంటి రకరకాల వ్యాఖ్యలు చేశారు. ఆయనకి మీకు మధ్య అంటే పొలిటికల్ రైవలరీనా ఇంకా ఏమైనా వేరే పంచాయతీలు ఉన్నాయా? ఎందుకు అంత విమర్శలు చేస్తున్నారు? రాజకీయాలు అన్నాక గెలుపోవటములు సహజంగానే ఉంటాయి. బట్ ఓడిపోయినంత మాత్రాన మీరు ఎంత మంచి చేసినా కూడా చేయలేదు అని చెప్పడము, ఇంకా రకరకాల విమర్శలు చేయటము, లేదు మీరు ఇందాక చెప్పారు పేడ్ ఆర్టిస్టులను పెట్టి మరీ చేస్తున్నారు. ఎందుకు ఇంతగా? అంటే ఇప్పుడు ఏమైపోతుందంటే దయాకర్రావు గారు అనే ఆ వ్యక్తి మొదటి దగ్గర నుంచి కూడా ఎవరినైనా అడగండి, వాళ్ళ ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలని అడగండి, ఇలాంటి ట్రిక్స్ అనేది ఆయనకు తెలుసు, ఇలాంటి ప్రాపగాండా అనేది ఆయనకు తెలుసు. ఆయనకి ఏంటంటే 40 ఏళ్ళ నుంచి ఇక్కడ పరిపాలన చేస్తుంది. 40 ఏళ్ళలో ఓట మెరగలేదు. అంతకుముందు ఎప్పుడు 83లో ఓట మెరిగారు. అప్పుడు ఆ నుంచి ఇంతవరకు ఓట మెరగలేదు. సో తనకు ఒక 26 year old అమ్మాయి మీద ఓడిపోయేసరికల్లా తనకు ఒక ప్రెస్టీజియస్గా ప్లస్ పర్సనల్గా తీసుకున్నాను. తీసుకొని ఇది ఇప్పుడు ఎమ్మెల్యే గారి మీద కానీ నా మీద ఎస్పెషలీ నేను పెద్ద టార్గెట్ వాళ్ళకి. ఎందుకంటే ఇప్పుడు నేను ప్రజల కోసం ఉన్నా, ప్రజల కోసం వచ్చా, ప్రజల్నే ప్రొటెక్ట్ చేస్తా అని చెప్పాను. నాకు ఏ పదవి లేకపోయినా కానీ, నేను ఒక ఇన్ఛార్జిగా అయినా కానీ నేను ప్రజలు కనిపెట్టుకునే ఉంటున్నా నియోజకవర్గంలో. సో తప్పకుండా ప్రజల పక్షానే ఉంటాను. సో అదనేది వాళ్ళకి ఇష్టం ఉండట్లేదు. అది ఎట్లా సపరేట్ చేయాలి అని అంటే నన్ను టార్గెట్ చేయాలి. నన్ను టార్గెట్ చేయాలి అని అంటే ఈ యూట్యూబర్స్ని పెట్టుకొని, పెయిడ్ ఆర్టిస్టులను పెట్టుకొని, మళ్ళీ ఉన్నది లేని చేపించటము. మీరే చూస్తూనే ఉన్నారు మా నియోజకవర్గంలో ఎవ్రీ వీక్ ఏదో ఒకటి మా మీద రాపిస్తూనే ఉంటారు. ఆయన ఇండైరెక్ట్ మనిషి. సో డైరెక్ట్ ఎప్పుడు ఉండదు. సో ఇండైరెక్ట్గా చేపిస్తూ ఉంటాడు.